శాతం నేను పులివెందుల సార్ పులివెందుల గురించి నేను చెప్పాను. అదే పులివెందులలో నేను చూపిస్తాను సార్. పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్. పులివెందులలో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా అమ్మాయిల కళాశాలకు అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టే అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టి తొలగించారు అధ్యక్ష. 70% బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు ఏ రకంగా అందించాలో చెప్పండి అధ్యక్ష. 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,500 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తానని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 700 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి మౌలిక కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఫ్యాకల్టీ డెఫిషియన్సీకి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులను నేను అడుగుతున్నాను. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే అసత్యాలను చెప్తుంటే ఈ రకంగా దీని సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని రవాణా శాఖ సంబంధించిన ఆస్తులు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కట్టారు అధ్యక్ష. రిషికొండ గుండు కొట్టి 430 కోట్లతో విలాసవంతుల భవనాలు నిర్మించుకున్నారు. కానీ పేద విద్యార్థులకు ఇటువంటి పెత్తందారు ఇవాళ అబద్ధాలు చెప్తుంటే ఏంటధ్యక్ష? సమాధానం చెప్తుంటే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. లేదంటే పార్టీ అధ్యక్షుడిని గౌరవ సభ్యుల్ని చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 1355 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్లీజ్ 1 minute ఎల్ఓపి గారు మాట. అధ్యక్ష, ఇది ప్రశ్నోత్తర సంఘం. సభ్యులు ప్రశ్న అడిగారు, మంత్రులు వచ్చి గౌరవ మంత్రులు వచ్చి సమాధానం చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయ ఉపన్యాసాలు అవి చేయడం అనేది సమంజసం కాదు. అది నచ్చకొచ్చే మాట మాట్లాడి ఇంకా సమంజసం. రెండు ప్లీజ్ కూర్చోమనండి. మీరు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి ప్లీజ్. అరే కూర్చోండి. శ్రీకాంత్ కూర్చోండి. అమ్మా కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు. కూర్చోండి అధ్యక్ష. ఆయన అయిపోయినా కూర్చోండి. రవీంద్ర గారు కూర్చోండి. సభ్యులు అడిగిన ప్రశ్న
ఏదైతే ప్రభుత్వం పెట్టిన 17 కళాశాలలు ఉన్నాయో వాటి తాలూకా నిర్మాణ ఏ దశలో ఉంది, వాటి తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి ప్రభుత్వం తాలూకా అది ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష. దాంతోపాటు అడిగింది ఏంటంటే అధ్యక్ష, ఆయన ఆల్ సభ్యులు అడిగాడు, మా సభ్యులు అడగలేదు. పులివెందుల కళాశాలలో దానికి సంబంధించి అడిగారు. 290 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే ఎమ్మెల్యేగా ఖర్చు పెట్టారు, కానీ మిగతా కళాశాలలు ఖర్చు పెట్టలేదు. ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుంటుందో అక్కడ ఖర్చు పెడతారు. అసలు ఫౌండేషన్ దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం సభను తప్పుతో పట్టించడం లేదు, అమ్మని ప్రోగ్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. దీన్ని మేము పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రోగ్ చేసిన దానికి తప్పుదో పట్టించి ప్రజలు తప్పుదో నిరసనగా సభను తప్పుదో నిరసనగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల తాలూకా అవునిచ్చారు వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కాల్వస్తున్న నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అధ్యక్ష, నేను గ్రాంట్ మిగతా డబ్బాటికి ఫైనాన్షియల్ టైఅప్ అన్న గౌరవ సభ్యులకు అర్థం కాకపోతే బాధ్యత నాది కదా అధ్యక్ష. నేను గ్రాంట్ కింద 590 కోట్లు మాత్రమే అని చెప్పాను అధ్యక్ష. రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయాయి అధ్యక్ష. పోయిన సంవత్సరం కానీ పెట్టిన ఖర్చు 20 కోట్ల అధ్యక్ష. మిగతా 420 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష? పారిపోతే అధ్యక్ష, చర్చ ఎప్పుడు ఉండాలి అధ్యక్ష. పారిపోవడం రాజకీయ పార్టీ బాధ్యత రాహిత్యం అసెంబ్లీలో. కూర్చోండి అచ్చెన్నాయుడు గారు. పట్టుకోలేకపోతున్నారు, సాక్ష్యం పెట్టే కావాలి. అధ్యక్ష, ప్రభుత్వం బాధ్యత ఏంటి అధ్యక్ష? వాస్తవాల్ని సమాచారాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. మా మంత్రి గారు ఏం చెప్పారు? ఈ మధ్య పేపర్లో అవినీతి డబ్బుతో ఒక పేపరు టీవీ ఛానల్ పెట్టి ఉన్నది లేనట్టుగా ఎవ్రీడే 150 కోట్ల మంది మంచి అన్నా సరే ఈ పేపర్లో అది చెడ్డని వస్తుంది అధ్యక్ష. ఇప్పుడే 2 నిమిషాల ముందు ఒక డిస్కషన్ జరిగింది. దీపం 2 పథకం కింద ఒక క్వశ్చన్ వేశారు. మంత్రి గారు ఎంత చక్కగా ఎంత క్లారిటీగా అరగంట సేపు సమాధానం చెప్పారు. బయట సాక్షి టీవీలో ఏమొస్తుందంటే మా మంత్రి గారంట నీళ్లు నమిలారట. వాళ్ళు అడిగిన దానికి అసలు సమాధానమే చెప్పలేక విసిగి వేసారి కూర్చోపోయారు. ఏంటి అధ్యక్ష, ఏంటి అసలు తప్పేం మాట్లాడారు? ఈ మధ్య సీప్లేన్ నాతో నాటకాలట, మెడికల్ కాలేజీలన్నీ మేము అమ్మేసామట, పోర్ట్లన్నీ అమ్మేసామట. ఏం చెప్పారు? ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? రాష్ట్రం మొత్తం ఒకలాగా చూడాలి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని మేలు కోరాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు. నీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టావు. ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ లేదు, పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేశావు. ఈ రోజు వరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదని అడిగితే ఎందుకు తడుపుకుంటున్నారు? జీవోలు ఎవరైనా ఇస్తారు, 2 నిమిషాల్లో జీవో ఇవ్వచ్చు. జీవోలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, చిత్తశుద్ధి ఉండాలి. ఆ రోజు జీవోలు ఇచ్చి కనీసం రిక్వెస్ట్లు లేకుండా పరిశీలన లేకుండా ఇష్టానుసారంగా మెడికల్ కాలేజీలు ఇచ్చారు. దానివల్ల ఎక్కడ భవనాలు లేవు. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఆడపిల్లలు నీ నియోజకవర్గం మెడికల్ కాలేజీలో ఆడపిల్లలకు హాస్టల్ లేక అవసరం పడుతున్నారు. ఇవన్నీ చెప్తే ఏదో మేము తప్పు మాట్లాడుతున్నాం అంటున్నారు. దయ ఉంచి మీకు అడుగుతున్నాను అధ్యక్ష, వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల గురించి ఒక పూట డిస్కషన్ పెట్టండి, బొమ్మలతో సహా. అవసరమైతే ఆయన ఎక్కడ మెడికల్ కాలేజీ కట్టాడో వీడియో అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టి కూడా ఇక్కడ చూపించాలి. మొత్తం అబద్ధాలు అధ్యక్ష. సాక్షి పేపర్ ఉందని, టీవీ ఉందని లేనిది ఉన్నట్టుగా ప్రతిరోజు రాయడమే. ఉదాహరణ ఇప్పుడే 5 నిమిషాల ముందు మీరు చెప్పండి అధ్యక్ష, సమాధానం చెప్పారా లేదా మా మంత్రి గారు? మీరు సాటిస్ఫై అయ్యారు లేదా? 5 సార్లు అడిగితే 5 సార్లు సమాధానం చెప్పారు లేదా? బయట సాక్షులు ఏమొస్తుంది?
నాదేండ్ల మనోహర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్లకి చెమటలు ఎక్కిపోయాడు, సమాధానం చెప్పలేకపోయాడు. Okay, ఇలాంటి please. తప్పుడు రాతలు రాసి మంత్రి గారు ఈ రకంగా చేయడం ఇది మంచి విధానం కాదు. గౌరవం సార్, ఇది అధ్యక్ష. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి Please. అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒక పూట డిస్కషన్ పెట్టండి ఈ మెడికల్ కాలేజ్ గురించి. ఇవ్వండి. అక్కడ మేము సీసీ కెమెరాలు పెడతాం, ఎంతవరకు కట్టారు, పులివెందులు ఎందుకు ఖర్చు పెట్టారు, జరిగిద్దాం. మరి ఈ రోజు ఎక్కడైతే మనకి బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నారు ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిస్కస్ చేయమని మీకు నేను కోరుతున్నాను. మీరు ఇవ్వండి ఏ రోజు అంటే ఆ రోజు పెడతాం. అధ్యక్ష, అసలు ఇదేదో కొత్త పోటీ శాసనసభ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. అధ్యక్ష, ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా ప్రతిపక్ష శాసనసభ్యులు శాసన మండలికి శాసనసభకి రాకోకుండా అక్కడ కూర్చుని మన ప్రశ్నావళినే మన క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి అని చెప్పేసి అబద్ధాలను ప్రచారం చేస్తారు. అధ్యక్ష, వాళ్ళకి ఏదైనా దమ్ముంటే అసెంబ్లీకి శాసన మండలికి వచ్చి వాళ్ళ ప్రశ్నలు వాళ్ళ డౌట్లని చేసుకోవాలి తప్పితే ఈ విధంగా పోటీ వ్యవస్థను తయారు చేస్తాం కరెక్టా ఒకసారి మీరు ఆలోచించాల్సింది. అధ్యక్ష, దీని మీద సీరియస్ గా మీరందరూ కూడా శాసనసభ స్పీకర్ గారు శాసన మండలి అధ్యక్షులు మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అధ్యక్ష, ఎందుకు వాళ్ళు అసలు పోటీ వ్యవస్థను అక్కడ స్టార్ట్ చేస్తున్నారు? మళ్ళీ కనుక ఇదే పార్టీ అధికారులు ఉంటే కనుక అసలు శాసన మండలి శాసనసభ పూర్తి చేసి అక్కడెక్కడ తాడేపల్లిని ఎక్కడ పెడతారు మీద మీరు ఆ ఛానల్స్ మీద పత్రిక మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఎందుకు మన క్వశ్చన్ పేపర్ మీద వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారు? అధ్యక్ష, ఈ విధంగా అబద్ధాలు ప్రజలు తప్పుదోవ పట్టించి అబద్ధాలు చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దమ్ముంటే రమ్మనండి శాసనసభకి శాసన మండలికి, మీకున్న డౌట్ అని తీర్చుకోండి. అంతేగాని ముందు అసలు మంత్రుల సమాధానాలు ఎన్నుకోకుండా ప్రభుత్వ సమాధానం ఎన్నుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆ విధంగా చేస్తాం చాలా తప్పు. అధ్యక్ష, మీరు దీని మీద తప్పకుండా మీలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఎంఎస్ఎంఈ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సారీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సార్ ఏమన్నారు ఏమన్నారు క్వశ్చన్ అయ్యాక 2 నిమిషాలు స్పెషల్ గా మీకు మీ దృష్టి కూడా తీసుకురావాలి. అలాగే వేద్దాం. అంటే స్పెషల్ మెన్షన్స్ అయిపోయిన తర్వాత చేద్దాం. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బ్రీఫ్ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ప్రశ్నకు సమాధానం ఈ పథకం అమల్లో లేదు కాబట్టి వారికి అందించే పరిమాణం మొత్తం విషయంలో ఉత్పన్నం కాదు. 4వ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. ఓకే, స్పెషల్ మెన్షన్స్ ఎంవి రామచంద్రారెడ్డి గారు, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, కల్పలత గారు, పాకలపాటి రఘువర్మ గారు. రఘువర్మ గారు, కస్తూరిబా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్న బోధన సిబ్బందికి మరి ఎంటీఎస్ సిబ్బంది అమలు చేస్తానని చెప్పి 2 సార్లు జీవో ఇష్యూ చేశారు. కానీ నేటి వరకు కూడా జీవో దాన్ని అమలుపరిచిన సందర్భం లేదు. వారి చేత చాలా పని ఎక్కువగా చేయించుకుంటున్నారు, వార్డెన్ డ్యూటీస్ కూడా చేయించుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఒక విధానాన్ని అమలు వాళ్ళు తీర్పు అయితే ఇచ్చారు, సమాన పనికి సమాన వేతనం అని. శ్రమదోపిడీ జరుగుతుంది. దయచేసి వారికి మాత్రం ఎంటీఎస్ని అమలుపరచాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అధ్యక్ష, లక్ష్మణరావు. అధ్యక్ష, 2008 డిఎస్సిలో నష్టపోయిన 30% మందికి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వమే ఎమ్మెల్సీలు కమిటీ వేసింది. అధ్యక్ష, ఆ కమిటీ ఆధారంగా 2193 మందికి మినిమం టైం స్కేల్ పద్ధతిలో టీచర్ పోస్టులు ఇచ్చారు. అధ్యక్ష, ఇటీవల హైకోర్టు ఉమ్మడి హైకోర్టు వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని ఇది ఉత్తర్వులు ఇచ్చింది. అధ్యక్ష, ఆ ఉత్తర్వులు అమలు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను. వెంకటేశ్వర నిన్నటిది కూడా ఉంది సార్, ఈరోజేనా చెప్పండి. రైట్ గా నిన్న స్పెషల్ మెన్షన్స్ ఇవ్వలేదు. అది కాదు సార్, అంటే నిన్న టేకప్ చేయలేదండి, అందుకు అడుగుతున్నాను. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని, గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా నామినీ విఆర్ఏలందరికీ కూడా పే స్కేల్ అమలు చేయాలని, నామినీ
విఆర్ఏలుగా పరిగణించాలని, ఇంటర్ విద్యార్హతల ఆధారంగా అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి, జాబ్ చార్ట్కు విరుద్ధంగా నైట్ డ్యూటీలు, ఇసుక, రైస్ మిల్స్ వద్ద డ్యూటీలు నిలుపుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, నిన్నటిది 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్రంలో 104లో డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. గతంలో ప్రభుత్వ అధీనంలో పిహెచ్సిల ద్వారా పనిచేసే వీరిని గత ప్రభుత్వం అరవిందో యాజమాన్యానికి వీరికి అప్పగించింది. అరవిందో యాజమాన్యం నుండి తప్పించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో హిందూ ధర్మాన్ని పరిరక్షణకు విధుల్లో భాగంగా దేవాలయాల్లో మత సంస్థలు పనిచేసే సిబ్బంది నియామకం 2005లో ఒక నిషేధం విధించడం జరిగింది. అధ్యక్ష, మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో దేవాదాయ శాఖ వారు 2014లో జూన్ వరకు నియామకం కాబట్టి వారందరినీ రెగ్యులర్ చేస్తూ జీవో ఇచ్చి ఉన్నారు. అధ్యక్ష, అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ నిషేధాన్ని 2014 వరకు జీవో ఇచ్చినట్లయితే మన రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పనిచేసే సుమారు 2000 మంది ఉద్యోగులందరికీ కూడా మంచి భవిష్యత్తు మరియు ప్రమోషన్లు వస్తాయి. అధ్యక్ష, కనుక ఈ రెగ్యులరైజేషన్ జీవో ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, ఈ జీవో వల్ల రాష్ట్రానికి 1 పైసా కూడా ఆర్థిక భారం పడదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఆర్థిక భారం పడని జీవో ఇస్తే ఉద్యోగుల జీవితాల్లో వాళ్ళకి మంచి ఒక వెలుగు వస్తుందని చెబుతూ అది అవకాశం కలగజేయమని నేను కోరుతున్నాను. అధ్యక్ష, ప్లీజ్. కల్పన గారు. అధ్యక్ష, మరొకటి అధ్యక్ష. కూర్చోండి. కల్పన గారు. అధ్యక్ష, సిపిఎస్ అమలు తేదీ కంటే ముందే రిక్రూట్ అయిన నోటిఫికేషన్ వెలువడిన దాదాపుగా 11,000 మంది రాష్ట్ర ఉద్యోగులు ఉన్నారు. అధ్యక్ష, వారికి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అనుసరించిన విధానం ప్రకారం